బ్యాక్ టు మై ఛానల్. సో 40 బిట్స్ వరకు లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేయడం జరిగింది. ఏపీడిఎస్సి 2019లో జరిగిన ప్రీవియస్ బిట్స్ ఇవి. ఇప్పుడు 41 నుంచి కంటిన్యూషన్. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, ప్రాగ్భాషా దశ, భాషావగాహన దశ. 41కి ఆప్షన్ 3 కరెక్ట్. ప్రాగ్భాషా దశ అనేది భాషా వికాసంలో మొట్టమొదటి దశ. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, రక్షక తంత్రాలు అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు కార్ల్ యంగ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, హిపోక్రటిస్, ఎడ్వర్డ్ స్ప్రాంగర్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయన రక్షక తంత్రాలు అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాడు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా ధారణ, పునరుత్పాదనం, అవధానం, పునర్బలనం, అవధానం, పునర్బలనం, ధారణ, పునరుత్పాదన, అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం, పునర్బలనం, అవధానం, ధారణ, పునరుత్పాదనం. సో మనకి సాంఘిక అభ్యాసంలో అంశాలు వరుసగా అంటే ఫస్ట్ అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. అవి ఎక్కడున్నాయి మనకి? ఫస్ట్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ప్రక్షేపక పరీక్ష లక్షణం సహజ ఉద్దీపన, అస్పష్టమైన ప్రతిస్పందన, అస్పష్టమైన ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఆప్షన్ 3 కరెక్ట్. అస్పష్టమైన ఉద్దీపన అనేది ప్రక్షేపక పరీక్ష యొక్క లక్షణం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి ఏంటంటే ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన ప్రవచనం. తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లల భాషను నేర్చుకుంటారు. తమ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లల భాష నేర్చుకుంటారు. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పిల్లలు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. చామ్స్కీ సిద్ధాంతం ప్రకారం మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు: పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, సమాజం వల్ల ఏర్పడిన వికాసం, పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. ఆప్షన్ 4 కరెక్ట్. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం, శిక్షణ అభ్యాసం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణిస్తారు. ఎలాంటి శిక్షణ లేకుండా ఈ విధంగా పరిగణిస్తారు. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం వల్ల పరిగణించవచ్చు. నెక్స్ట్, వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సామాన్యీకరణ సిద్ధాంతం, బోధనా సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. బోధనా సిద్ధాంతం ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, రోషాంక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి డాష్. రోషాంక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. విషయం, నిర్ణయకాలు, సహజత్వం, స్థానం. 49కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నిర్ణయకాలు ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఈక్వల్ టు ఎంత అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 75%. ఆప్షన్ 1 కరెక్ట్. సో పొదుపు గణన ఏ విధంగా వస్తుందంటే మనకి ఫార్ములా పొదుపు గణన ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది? అసలు ప్రయత్నాలు ఎన్ని? 8. పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. బై అసలు ప్రయత్నాలు 8 ఇంటూ 100. సో ఇది చేస్తే మనకి 8 - 2 అంటే 6/8 ఇంటూ 100. 6/8 అంటే ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. ఈ 4 మళ్ళీ ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 ఇంటూ 3 అంటే ఎంత? 3 5 15, 1 ఉంది, 3 2 6 + 1 7.
75%. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.